ప్రజలు ప్రతిఘటించి ఆ రోజు ఉన్నటువంటి ఒక ఇందిరాగాంధీ గారిని దింపేసి శ్రీమతి గాంధీ గారిని దింపేసి 1977లో బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమం కాంగ్రెస్ విముక్తి భారతీయులు మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ అదే రోజు విముక్తి అవుతుండే, తర్వాత అపోజిషన్ పార్టీస్ కొట్టాడుకొని మళ్ళీ కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది. ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పెద్దలు మా సోదరి కూడా చాలా విషయాలు చెప్పారు. అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగం ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా కూడా దాన్ని బేస్ అనేటటువంటి ఒక విషయం ఉందో అదంతా కూడా హిస్టరీ కావచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఒక 3 స్తంభాలు, 3 పిల్లర్స్, ఏదైతే జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేటివ్ కానీ ఎవరెవరికి కార్యాలు వాళ్ళకి చేసి ఈ దేశంలో ఎప్పుడెప్పుడైతే సంకటం వచ్చిందో, రకరకాలైన రాజకీయ పరిస్థితులు అనిశ్చిత కాలం వచ్చిందో ఈ దేశాన్ని ఆదుకున్నది ఎవరంటే ఇది రాజ్యాంగం మాత్రమే. న్యాయం కోసం హక్కు ప్రధానమంత్రి కానివ్వండి, కింద ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఒక మామూలు కార్యకర్త ఆ పార్టీ ఒక సామాన్యుడు కానీ, గ్రామంలో ఉన్నటువంటి సామాన్యుడు కానీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని అదేవిధంగా అనుభవిస్తారు. రూల్ ఆఫ్ లా, ప్రధానమంత్రి అయితే ఏంది, అధ్యక్ష రాష్ట్రపతి అయితే ఏంది, ఈ రోజు ఉన్న సామాన్యుడు అందరికీ సమానమైన హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం. అప్పుడు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళకి రాజ్యాంగం ఇచ్చేస్తే వీళ్ళందరూ కూడా ఇలిటరేట్ పీపుల్, చదువులని వేదవాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళకి ఏంటి రాజ్యాంగం, ఇంతకుముందు చెప్పారు అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లాండ్ వాళ్ళకి లేదు. కాన్స్టిట్యూషన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అమెరికాలో ఉంది, మన దేశంలో కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనకు ఎప్పుడెప్పుడైతే పరిస్థితులు బట్టి సవరణ చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఈ రాజ్యాంగంలో కలిగించారు. అంటే చాలా గొప్పగా రాజ్యాంగాన్ని ఈరోజు దేశ ప్రజలకు పార్లమెంట్లో ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని పార్లమెంటుకు ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి విధానం కాబట్టి ఇది నేషనల్ లా డేగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. మరి నిజంగా నేను రాములు గారికి, మన దళిత మోర్చా కార్యకర్తలందరూ కూడా నేను అభినందిస్తున్నాను. మీరే కాదు, మనమే కాదు, అందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని కూడా మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది. నేషనల్ లా డే అంటే ఒక్కరు దీన్ని జరుపుకోవాల్సిందే. ఈరోజు సాయంకాలం అనేకమైనటువంటి న్యాయస్థానంలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఈ కార్యక్రమాలు తీసుకునేందుకు వారికి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. మన పెద్దలు గవర్నర్ రామచంద్ర గారు చట్టము, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టులో ఉన్న వ్యవస్థ విషయంలో పార్లమెంట్ వ్యవస్థ విషయాన్ని వారు వివరంగా వివరించారు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దళిత పులి, ఎక్కడ వెళ్ళినా గలవిప్పి కలవిప్పి దళితుల కొరకు పోరాడుతున్న వ్యక్తి. గతంలో వారు సఫాయి కర్మచారిగా ఉంటూ ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఎక్కువ పర్యటనలు చేసి దళిత సమస్యలను అప్పుడున్న వాజ్పేయి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు సమయం దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాను. సభాధ్యక్షుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మిత్రుడు రాములు గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరవనీయులు మన వెంకటరమణి గారు, మాజీ శాసనసభ్యులు జయపాల్ గారు, మన దళిత మోర్చా జాతీయ కార్యదర్శి స్మృతి గారు, మాజీ శాసనసభ్యులు ఇందిరా గారు, బార్ కౌన్సిల్ సభ్యులు మిత్రుడు మన రామచంద్ర గారు, డాక్టర్ పరమేశ్వర్ గారు, రాష్ట్ర కార్యదర్శి మిత్రులు రామచంద్ర గౌడ్ గారు, వేదికపై ఆసీన పెద్దలు, ఆత్మీయ బంధువుల
కూర్చో కూర్చో బాబు. ఇట్లా అవుతారా? అదేవిధంగా మన ఉప్పల్ మహేష్ అక్కడ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి చాలా ఉద్యమాలు చేసి ప్రభాకర్ను గెలిపేయడంలో దళితుల యొక్క పాత్ర చాలా వహించాడు. మహేష్ గారు గతంలో రాష్ట్ర కార్యదర్శి శిష్యమూర్తిగా ఉన్నారు. వారు కూడా సన్మానం చేస్తారు. ఇప్పుడు మన యొక్క నాయకుడు దళితుల యొక్క ఆశాజ్యోతి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక్క నిమిషం ముందు అంబేద్కర్ గారి యొక్క గేయము మన బంగారు ప్రశాంత్ గారితో మాట్లాడినాక కొంచెము మన లోపల ఉత్సాహం. మనం 12 గంటలకు ప్రారంభమైనది, 2 గంటలకు కంప్లీట్ అవుతుంది. మీ అందరికి 10 జిల్లాలకు వచ్చిన వాళ్ళకు మంచి భోజనం అరేంజ్ చేసినాము. మీరందరూ కూడా భోజనం స్వీకరించాలి. ఇప్పుడు పాట అయిన తర్వాత పెద్దలు కిషన్ రెడ్డి గారు మాట్లాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు చింతా శ్రావమూర్తి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు వెంకటరమణి గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి మన ప్రీతం నాయకులైనటువంటి స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారి కూతురైనటువంటి బంగారు శృతి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రామసుందర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జైపాల్ గారు, శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి ఇందర్ గారు, మిత్రులు వరంగల్ నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి డాక్టర్ పరమేశ్వర్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు ప్రసాద్ గారు, సుభాష్ చంద్ర గారు, మల్లేశం గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీ నగర రాష్ట్ర నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులారా, పత్రికా విలేకరులారా, ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక సుదీర్ఘమైనటువంటి రోజు. మన భారతదేశం ఏ రకంగా పరిపాలించుకోవాలి, భారతదేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను ఏ రకంగా కాపాడాలి, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉండాలో నిర్ధారించుకొని మరి ఈ రోజు నుంచి అమలు చేస్తున్నటువంటి రోజు ఈ యొక్క నేషనల్ లా డే, జాతీయ న్యాయ దినోత్సవం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఆ రోజు అనేక సంస్థానాలు ఉంటే మన దేశం ఏర్పడినప్పుడు చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న సంస్థానాలు, వాటన్నిటినీ అనేక ప్రాంతాలు, అనేక భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు, మరి ఇన్ని వందల భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, వందలాది కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో, వందలాది సంస్థానాలు ఉన్నటువంటి 500 పైచిలకు సంస్థానాలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి అన్ని వర్గాలను కూడా కలుపుకొని అందరికీ ఆమోదమైనటువంటి ఒక చట్టాన్ని ఈ దేశం పరిపాలించుకోవడం కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక గౌరవ స్థానంలో తీసుకుపోవడం కోసం ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించి మన జాతికి అంకితం చేసినటువంటి రోజు, భారత పార్లమెంట్ కు అందించిన రోజు, ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజును భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించింది. చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేసి అనేక దేశాలు పర్యటించి ఉన్నత విద్యను అభ్యసించి అనేక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని, కష్టాలను ఎదుర్కొని, వాటన్నిటినీ తట్టుకొని నిలబడుతూ ఏదైతే తన జాతి షెడ్యూల్ క్యాస్ట్ వర్గం ఉన్నదో
ఆ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడుగడుగునా నిలదీసి అనేక వర్గాల యొక్క పాలకుల కళ్ళు తెరిపించి మరి ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా మరి బాధ్యతలు తీసుకొని మరి ఈ యొక్క దేశాన్ని ఏ రకంగా ఆదర్శంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాడో మనం చూశాం. సుమారు 2 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రోజుల పాటు ఆయన ఎంత అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కూడా లెక్క చేయకుండా భారత ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా, భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా ఒక బ్రహ్మాండమైనటువంటి వచ్చినటువంటి రాజ్యాంగం అక్కడ ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ రాజ్యాంగము మాకు న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, ఒక ధైర్యం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నది కాబట్టే ఈరోజు ప్రజలు ఈ యొక్క సమగ్రత సమైక్యతతో మనం ముందుకెళ్తున్నాం, ధైర్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆ రకమైనటువంటి విశ్వాసం ప్రజల్లో మనందరిలో కల్పించారు కాబట్టి ఈరోజు అనేక దేశాలు ముఖ చెక్కలయ్యాయి. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, భారతదేశం ఏర్పడినప్పుడే పాకిస్తాన్ ఏర్పడింది. కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో విడిపోయింది. ఈరోజు పాకిస్తాన్ లో ఎక్కడ చూసినా మానవ బాంబులు, రక్తపాతాలు, హత్యలు, ప్రభుత్వాలు కూలవేయడము, కూలదోసుకోవడము, కుట్రలు, కుతంత్రాలు ఈరోజు అక్కడ పాకిస్తాన్ ఉన్నాయి. కానీ మన దేశం మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతున్నదో ప్రజలకు ఒక విశ్వాసం, ఒక ధైర్యం, ఒక ఆసరా ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం మనకు కల్పిస్తుంది. కాబట్టి ఏ పాలకుడు సరిగ్గా చేయకపోతే, ఏ మంత్రో, ఏ ప్రధానమంత్రో, ఏ వ్యవస్థ అయితే మనకు న్యాయం చేయకపోతే ఈరోజు ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం పెట్టాడు. ఒక మరి ఒక ఉద్యమం లాగా ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క ఎన్నికల్లో మార్పులు అనేక 77లో మనం మార్పు చూసాం. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనేటువంటి నినాదం నడిచేది. భారతదేశం అంటే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ అంటే భారతదేశం అనేటువంటి వాళ్ళు. కానీ ఆ రోజు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఉత్తరప్రదేశ్ లో దళితులు ఎక్కువగా ఉంటారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్క సీటు, 85 స్థానాలకు 85 స్థానాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు ఆ రోజు ఇందిరాగాంధీని ఓడించి జనతా పార్టీని గెలిపించారు. మధ్యప్రదేశ్ లో ఒక సీట్ రాలా, రాజస్థాన్ లో ఒక సీట్ రాలా, హిమాచల్ ప్రదేశ్ లో ఒక సీట్ రాలా, గుజరాత్ లో ఒక సీట్ రాలేదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవంగా భారత ప్రజలు ఈ రాజ్యాంగం ఆధారంగా ఉన్నటువంటి తమ ఓటు హక్కు ద్వారా, ఈ రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి చైతన్యం ద్వారా మరి ఈ దేశంలో ప్రజల చేతిలో పాశుపతాస్త్రం ద్వారా ప్రభుత్వాలను మార్చుకుంటారు, పాలకులను మార్చుకుంటారు తప్ప హింస ద్వారా మార్పు మా దేశంలో వద్దు అని ప్రజలు కోరుకుంటున్నారంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పారు. అనేక మంది దేశంలో హింస ద్వారా మార్పు తీసుకొస్తాము, తుపాకీ గొట్టల ద్వారా రాజ్యాంగం తీసుకొస్తాము అనేటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది విజయవంతం కాలేదు, సఫలం కాలేదంటే ఈ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం మీద ఉన్నటువంటి నమ్మకం. అందులో భాగంగానే మనం ఈరోజు చిన్న రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలు నడిచేటువంటి పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన అన్యాయం చేస్తుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతీయ జనసంఘ ఆ రోజు అండగా నిలబడింది. ఆర్ఎస్ఎస్ అనేక సమయాల్లో అంబేద్కర్ గారికి అండగా నిలబడింది. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశాం, ఏ స్ఫూర్తితో చేశామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, చిన్న రాష్ట్రాల ద్వారానే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, చిన్న రాష్ట్రాల ద్వారానే వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరి ఉపయోగం జరుగుతుందని మన పార్టీ నమ్ముతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రకమైనటువంటి సందేశాలు మనకి ఇచ్చారు కాబట్టి మనము ఈరోజు ఆ రకంగా పోరాటం చేస్తాం.
తెలంగాణ సాధించుకున్నాం, చిత్తశుద్ధితో అమలు చేసుకుంటున్నాం. ఈరోజు మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఎస్సీ సప్లాన్ ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ సప్లాన్ చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ వర్గాలకు న్యాయం జరగాలంటే, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాలంటే, గత 65 సంవత్సరాలుగా వివక్షత గురైనటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరగాలంటే బడ్జెట్ లో ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి పైసలో జనాభా ప్రాతిపదికన ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వర్గాలకు ఆ యొక్క డబ్బులో నిధులు అందాల్సిందేననేటువంటిదే ఎస్సీ సప్లాన్. ఆ సప్లాన్ అమలు కోసం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చిత్తశుద్ధితో పోరాటం చేశాము. అసెంబ్లీలో బయట నిరంతరమైనటువంటి పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్ సంబంధించినటువంటి చట్టాన్ని చేయడంలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని సందర్భంగా అదేవిధంగా